హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కూరగాయల మార్కెట్కి వచ్చాను. కూరగాయలకి వెళ్ళే ముందు ఇలాగ ట్రాలీలు ఉంటాయి, ఇది తీసుకొని పోవాలా. బాస్కెట్ అంటారు, బాస్కెట్ తీసుకొని పోవాలా. రంజాన్ ఆఫర్లో నడుస్తుంటాయి ఇప్పుడు. చూడండి, అన్నీ ఫ్రెష్గా ఇండియాలో ఏమేమి కూరగాయలు ఉంటాయో అన్నీ మొత్తం ఫ్రూట్స్ అటు నుంచి వచ్చేసి ఇక్కడ మనకి ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు. అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఇది వచ్చేసి కేరళ మార్కెట్ అనమాట, మన ఇండియా మార్కెట్. ప్రతి ఒక్క వెజిటేబుల్ ఉంటాయి ఇక్కడ. ఇవి చూడండి, బిర్యానీ ఆకులు, చెక్క లవంగాలు ప్రతి ఒక్కటి అక్కడ ఉంటాయి. ఇవి వచ్చేసి మసాలా పొడులు, వాటి నుంచి వచ్చేసి టమాటో కెచప్, మైనస్. ఇది వచ్చేసి గీ నెయ్యి అంటారు కదా, నెయ్యి అన్నమాట ఇది. వాటి నుంచి వచ్చేసి పప్పు దినుసు మొత్తం ఇక్కడ కిలో, నూసు కిలో అలాగ ఉంటాయి. నూసు కిలో అంటే అర్ధ కిలో, కిలో అలాగ ఉంటాయి. శనగగింజల కాడ నుంచి బ్యాడ్లు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. చిన్న ఉల్లిపాయలు, తర్వాత వచ్చేసి తెల్లగడ్డలు, అల్లము. ఇవి వచ్చేసి బాదం, జీడిపప్పు అలాగా అన్నీ మిక్సీ వేసి కలిపి పెట్టింటారు. ఇవి వచ్చేసి ఫ్రెష్ ఆకుకూరలు. తర్వాత వచ్చేసి పైన బియ్యం, వెరైటీ రైస్ ఉంటాయి అవంతా. అక్కడ వచ్చేసి గోధుమ పిండ్లు అవన్నీ ఉన్నాయి, గోధుమ మైదా, బియ్యం. అర్రే లడ్డూలు ఉన్నాయి ఇక్కడ, స్వీట్లు కూడా ఉన్నాయి. అలాగే చూడండి, మనకి ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. ఇదేంటో నాకే తెలీదు. అక్కడ వచ్చేసి దొండకాయలు, బీట్రూట్, క్యారెట్, గింజగడ్డలు అన్నీ ఉన్నాయి. ఇవి చూడండి, క్యాప్సికము ఎర్రది, రెడ్ కలరు అంటే పచ్చిమిరపకాయలు పెద్దవి ఉంటాయి కారంలో. గ్రీను, ఎల్లో కలరు పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫ్రూట్స్. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరనే వెజిటేబుల్ మార్కెట్. ఎంత ఒక 4-5 అడుగులు వేస్తే మా బిల్డింగ్ పక్కన బిల్డింగ్లోనే ఉంటాయి. ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇటు సైడ్ చూస్తే కూరగాయలు అన్నీ ఉన్నాయి. చూడండి, పచ్చి అలసందలు, అలసందకాయలు ఉంటాయి ఇక్కడ. అవి కూర చేసుకుంటారు. అలసందకాయలు, కోడిగుడ్లు, ఇవన్నీ స్నాప్స్, ఇవన్నీ మిక్చర, మురుకులు ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ. ఇది చూడండి, ఖర్జూరం పండు డబ్బా. ఇంకొచ్చేసి ఇది ప్యాకెట్ ఖర్జూరము. కోవైట్లో వద్దంటే దొరికేది ఖర్జూరం పండ్లేను. ఎక్కడ చూసినా ఖర్జూరం ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవి బాదము, జీడిపప్పు ఇవన్నీ మిక్స్డ్ చేసినట్టువి ప్రతి ఒక్కటి. ఇండియా నుంచి వచ్చేటప్పుడు మన ఇంటి దగ్గర నుంచి అవి తెచ్చుకోవాలి, ఇవి తెచ్చుకోవాలనుకుంటాము. ఇప్పుడు డబ్బులు ఉంటే కువైట్లో లేని వస్తువు అంటూ ఏం లేవు. చూడండి, ఇవన్నీ చాక్లెట్లు, అవన్నీ ఇంటి దగ్గర నుంచి తేవాల్సిన అవసరమే లేదు. మొత్తం కువైట్లో మన దగ్గర డబ్బులు ఉంటే చాలు, ఏవి కావాలంటే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మా పిలిపింది ఏదో Caravilla had a hello good health for the health. నేను దూరంగా పోతుంటే హోయ్ హోయ్ ఇలా రా, ఇంకా నాకు అయిపోలేదంటుంది. మళ్ళీ చూడండి, saging had a Philippine they called saging, Kuwait they called moose, India banana, mango yummy mango, ada mango మియా mango. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలో ఎవరైనా ఫస్ట్ టైం చూసేటి వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే సాలూరులో నుంచి ఎలాగ వచ్చేసాము, కూరగాయలు తీసుకొని వెళ్దామని చెప్పని. ఇది చూడండి, మజ్జిగ, పాలు ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ. అందరికీ తెలిసింది, చాలామంది, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నేను కూడా ఎక్కువ ఏం తీసుకోను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఏది కావాలంటే అవి తీసుకొని వెళ్తాను. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు కానీ ప్రతి ఒక్కటి. చూడండి, ఇవంతా కూల్ డ్రింక్స్. నేనైతే ఆనియను, పచ్చిమిరపకాయలు, తర్వాత వచ్చేసి టమాటాలు తీసుకున్నాను. అంతే, నాకేం ఎక్కువ అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాను. అలాగే బిల్లు వేపిస్తాను ఇప్పుడు. ఆ తర్వాత వచ్చి నాకు ఒకటి గుర్తు వచ్చింది, ఏంటంటే ఐస్ క్రీమ్ తీసుకుందాము అని చెప్పని. మా ఫ్రెండ్స్ 4 ఉండేది. ఇదిగో చూడండి, ఐస్ క్రీములు తీసుకుంటున్నా. 4 తీసుకొని ఇంకా నాకు కావాల్సినవి ఏంటో తీసుకొని బిల్లు వేయించుకొని అంతే. నా షాపింగ్ ఎక్కువ నాకు అవసరం లేదు. కొంచెం మెట్లు దిగి కిందకి వచ్చినాయంటే మా కూరగాయల మార్కెట్ దగ్గర ఉంటుంది. చూడండి,
ఇంకా అయితే కూరగాయలకు బిల్లు వేసాడు అతను, ఐస్ క్రీమ్కి వేసాడు. బాస్కెట్ అక్కడ పెట్టేసి ఇంకా చూద్దాం రండి. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ అటు ఇటు తిరుగుతుంటే మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఇంకా ఏమేమి ఉన్నాయో ఆత్రుత వీడియో తేవాలని చెప్పని ఇవన్నీ కోడిగుడ్లు, ఇంకొచ్చేసి చాక్లెట్స్ అవన్నీ. ఇదిగో ఇక్కడ వచ్చేసి చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి చూడండి. మనకి చాక్లెట్ కావాలంటే ఆ చాక్లెట్ ఎవరికి ఏది ఇష్టమో కామెంట్ చేయండి. బై బాయ్.